ఈరోజు మంతని మార్కెట్ యార్డ్కి సంబంధించి ఇక్కడ ఉన్న రైతు సోదరులతో పాటు మా వ్యవసాయ అధికారులు, మార్కెటింగ్ అధికారులు, మా వ్యవసాయ కమిటీ చైర్మన్తో పాటు డైరెక్టర్లు అందరినీ కూడా కలుపుకొని సమీక్ష నిర్వహించాం. దాదాపు 28,992 క్వింటల్ ఈ మంతనిలో ఉన్న మార్కెట్ యార్డ్లో తూకం వేయటం జరిగింది. ఆ క్రమంలో లారీలు దాదాపు 150 లారీలకు సంబంధించిన అంశం వారు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు కొన్ని అంటే మొత్తం అంతా కూడా ప్రతిరోజు తూకం వేస్తూ రైతు సోదరుడికి ట్రిప్ షీట్ ఇస్తూ వారికి వెంటనే మరి బ్యాంకులో ఖాతాలకు సంబంధించిన వారి నిధులను ఏర్పాటు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. మొత్తం ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో ధాన్యం ఎక్కువ పండింది, దిగుబడి ఎక్కువైంది. ఈరోజు మా ప్రభుత్వం ధాన్య సేకరణ విషయంలో రైతు సోదరులందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఒక్క గింజ కూడా వారిది ఇబ్బంది లేకుండా సేకరణ జరుగుతుంది, ఆందోళన పడవద్దు. ప్రతిపక్షాలకు చెప్పి వర్షాలు పడుతున్నాయో తెలియదు మాకు, కానీ ఈరోజు అకాల వర్షాలు పడ్డప్పుడు మా బాధ్యత తడిసిన ధాన్యాన్ని తీసుకోవాలి, ఏ రైతుకు అన్యాయం జరగకూడదు ఉండొద్దని ఒక ప్రధానమైన ఆలోచనతో తడిసిన ధాన్యాన్ని కూడా తీసుకుంటామని వారికి ధైర్యాన్ని చెప్పాం. ప్రతిపక్షాలకు సంబంధించి ఓ పక్కన బీజేపీ, ఇంకో పక్కన బీఆర్ఎస్ ఏమి లేకున్నా రాజకీయంగా యాత్రలు చేస్తూ ఉన్నారు. చేయండి, తప్పంటలేదు. మీకు ఆ పాత్ర వహించాలని ప్రజలు కోరిండ్రు, అది కరెక్ట్గా చేస్తే ప్రజలు కూడా ఆర్చిస్తారు. రైతుకు లేని సమస్యను ఉన్నదని సృష్టించి పోటాపోటీగా చేస్తూ ఉన్న ప్రయత్నం. నేను బీజేపీ వారిని అడుగుతా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వం వారు కూడా ఉంది, కేవలం కనీసం మద్దతు ధర పలికి ఇక ఏమన్నా చేసుకోండి అని చేయటం మీ నాయకత్వాన్ని కూడా మీరు అడగాల. పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఈరోజు మన తెలంగాణ రైతు పండించిన పంటకు సంబంధించి ఎక్కువ దిగుబడి వచ్చింది కనుక మేము కూడా ఎక్కువ స్థాయిలో సహకారం అందిస్తామని ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి చెప్పాల్సిన బాధ్యత బీజేపీ వారి పని. అది మర్చిపోయి రాజకీయ ఘోషయాత్రలు చేస్తూ ఉన్నారు. చేసుకోండి, మీ బాధ్యత కూడా మీరు విస్మరించొద్దు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈరోజు 10 సంవత్సరాలు మీరు మీ హయాంలో రైతులు పడిన పాటలను ఇప్పుడు కూడా మర్చిపోలేదు. వారికి నైతిక హక్కు లేదు వారి గురించి మాట్లాడేది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ప్రతిపక్షాలకు సంబంధించి కూడా, రాష్ట్రంకి సంబంధించి, రాష్ట్ర రైతాంగానికి సంబంధించి ఈరోజు అకాల వర్షాలు పడ్డా, ఈరోజు ధాన్య సేకరణ ఎక్కడన్నా జరుగుతలేదని కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉండొచ్చు. ఎక్కడన్నా అధికార యంత్రాంగం దృష్టికి రాకనో లేకుంటే ఏదో ఒక బస్తానో 10 బస్తాలో ఇక్కడ రాకుండా ఇక్కడ ఉంది తీసుకోవాలని చెప్పండి, కాదంటలేం. ప్రైవేటు గోదాములను కూడా హైర్ చేసి, ఎందుకంటే దిగుబడి ఎక్కువ వచ్చింది కనుక ప్రైవేటు గోదాములు కూడా హైర్ చేసి ఈరోజు మా అమాలీ సోదరులు అక్కడ దొరకకుండా ఉంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా ఆ సోదరులను పిలిపించుకొని ట్రాక్టర్ల ద్వారా కూడా ట్రాన్స్పోర్టేషన్ కలిగించి పెద్ద ఎత్తున చేస్తూ ఉన్న ప్రయత్నం ఈరోజు రైతుల గురించి చేస్తున్నాం, వారి గురించి వీరి గురించి కాదు.